నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాలపై ఓ లుక్కేద్దాం. పెళ్లై 5 రోజులకే ఓ వధువు కనిపించకుండా పోయింది. భర్తతో కలిసి సినిమాకు వెళ్లిన ఆమె మిస్ అయింది. భర్త శివరాం మాత్రం ఓ నది ఒడ్డున కనిపించాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. భర్త శివరాం చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా అనే విషయం నిర్ధారించుకునే పనిలో పడ్డారు. ఉండ్రాజవరం మండలం మోర్తాకు చెందిన వరుడు కె శివరామకృష్ణతో వడలికి చెందిన 19 ఏళ్ల కొరాడ సత్యవానికి డిసెంబర్ 15న వివాహమైంది. డిసెంబర్ 19వ తేదీ రాత్రి వడల నుంచి వీరిద్దరూ సినిమాకు వెళ్తున్నామని చెప్పి 2వీలర్పై బయటకు వెళ్లారు. తర్వాత ఏమైందో ఏమో, సిద్ధాంతం వంతెన వద్ద వారి బండి వరుడు ఈదుకొచ్చిన చోట వధువు చెప్పులు ఉన్నట్లు అక్కడ ఉన్న కొందరు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శివరామకృష్ణను తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి తీసుకురాగా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. శివరామకృష్ణ ఏదో చేసి నాటకం ఆడుతున్నాడని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పెనుగొండ ఎస్ఐ రమేష్ తెలిపారు. డూప్లికేట్ తాళాలతో అల్మారా తెరిచేందుకు తన ఇంటికి వచ్చిన 2 వ్యక్తులు ఇంటి యాజమానికి బురిడి కొట్టించారు. దృష్టి మళ్లించి 1/2 కిలో బంగారం ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఇంటి యాజమాని పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. హైదరాబాద్ మధురానగర్ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. కళ్యాణనగర్ ఫేజ్ 1 ప్రాంతానికి చెందిన పి సూర్యనారాయణరాజు ఇంట్లో శుభకార్యం ఉండడంతో బ్యాంకు లాకర్ భద్రపరిచిన సుమారు 488 గ్రాముల బంగారు ఆభరణాలను గత నెలలో తీసుకొచ్చారు. శుభకార్యం అయిపోయాక వాటిని చిన్నపాటి చెక్కపెట్టెలో పెట్టి అల్మారాలో భద్రపరిచారు. తిరిగి బ్యాంకు లాకర్లు పెడదామని తాళాలు వెతకగా కనిపించలేదు. దీంతో డూప్లికేట్వి తయారు చేయించుకునేందుకు మధురానగర్లో తారసపడిన 55-35 వయసు గల ఇద్దరిని ఇంటికి తీసుకెళ్లారు. ఎంత ప్రయత్నించినా అల్మారా తెచ్చుకోకపోవడంతో మరుసటి రోజు వస్తామని వారిద్దరు వెళ్ళిపోయారు. మరుసటి రోజు వచ్చి అల్మారా తెరవడానికి మళ్లీ ప్రయత్నించారు. ఇంట్లో వారి దృష్టి మరల్చడానికి తాగేందుకు నీళ్లు ఇవ్వాలని కోరారు. అనంతరం తాళం జామ్ కావడంతో తెరుచుకోవడం లేదని చెప్పి 200 రుసుము తీసుకుని వెళ్ళిపోయారు. కొద్ది రోజులకు పోయినా తాళం చెవి కనిపించడంతో అల్మారా తెరవడానికి యాజమాని రాజు ప్రయత్నించగా తెరుచుకోలేదు. దీంతో డిసెంబర్ 16న యూసుఫ్గూడ ప్రాంతంలో బీరువా తాళం మరమ్మతులు చేసే మరో వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చారు. ఆయన మరమ్మతులు చేసి అల్మారా తెరవగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో డూప్లికేట్ తాళాలు చేసేందుకు తొలుత వచ్చిన వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సూర్యనారాయణరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు ఫిర్యాదు చేపట్టారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న చిన్న వివాదం హత్యకు దారితీసింది. ఫంక్షన్ పేరుతో భార్యను బయటకు తీసుకెళ్లిన భర్త ఆమెను దారుణంగా చంపేశాడు. ఆమె కనిపించడం లేదంటూ నాటకం ఆడాడు. చివరికి పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. హైదరాబాద్ శివారులో మియాపూర్లో జరిగింది ఘటన. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన రాజేశ్వరికి అదే జిల్లా రుద్రుకు చెందిన కార్పెంటర్ రాజేష్తో 2005లో వివాహమైంది. ఆ తర్వాత వారు హైదరాబాద్ వచ్చి మియాపూర్లో ఉంటున్నారు. వీరికి 17-18 సంవత్సరాలున్న 2 కుమారులు ఉన్నారు. వారు బోధన్లో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. గత కొంతకాలంగా రాజేష్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవి మరింత పెరగడంతో భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న భర్త ఆమెను చంపేందుకు స్కెచ్ వేశాడు. ఈ నెల 10న గండిమైసభ ప్రాంతంలో ఓ ఫంక్షన్ ఉందని భార్యను నమ్మించి బైక్పై తీసుకెళ్లాడు. బౌరంపేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు తీసుకెళ్లి బండరాయితో మోది భార్యను హత్య చేశాడు. ఆపై అక్కడే ఉన్న కాలువలో పడేశాడు. 2 రోజుల తర్వాత రాజేశ్వరి తల్లి సోదరికి ఫోన్ చేసి భార్య కనిపించడం లేదని చెప్పాడు. అనుమానించిన రాజేశ్వరి తల్లి ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. రాజేశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టానికి తరలించారు. రాజేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇది వాల్టి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.